అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు మనం చేయాల్సిన బేసిక్ ట్రీట్మెంట్ ఏంటి? మనం ప్రాబ్లమ్స్ ఏమున్నది? మనం అది తెలుసుకోవాలంటే ఎలా? అండ్ దానికున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమేమున్నాయి? దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా అంగస్తంభన అనేది ప్రతి నలుగురిలో ఒక మనిషికి 30 ఇయర్స్ లోపట్లనే వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇది ఏ వయసులో అన్నా అంగస్తంభన సమస్య రావచ్చు. అది యంగ్‌స్టర్స్‌లోనే రావచ్చు, అదే 40 ఇయర్స్ క్రాస్ అయినాక కూడా రావచ్చు, లేకపోతే 50 ఇయర్స్ క్రాస్ అయినాక రావచ్చు. అండ్ అంగస్తంభన సమస్య అనేది పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎటువంటి సమస్యకైనా ట్రీట్మెంట్ 100%గా అవుతుంది. చాలామంది అంటుంటారు 100% అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇట్ ఈస్ నథింగ్ బ్రదర్. ఒకటి అంగస్తంభన సమస్య ఉంది అంటే ఫస్ట్ మెడికేషన్స్ ట్రై చేస్తాము. మెడికేషన్స్ కాకపోతే అడ్వాన్స్ షాక్‌వేవ్ థెరపీ చేస్తాం. చాలా వరకు పేషెంట్స్ ఈ షాక్‌వేవ్ థెరపీలోనే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ షాక్‌వేవ్ థెరపీలో కూడా అవ్వకపోతే అప్పుడు పీనల్ ఇంప్లాంట్ చేస్తాం. ఒకసారి పీనల్ ఇంప్లాంట్ చేసిన తర్వాత లైఫ్‌లో మళ్ళీ వాళ్ళకి ఎటువంటి అంగస్తంభన సమస్యలైతే ఖచ్చితంగా రావు. ఇంకోటి చాలామంది భయపడుతుంటారు. అంగస్తంభన సమస్యలు అది ఇంప్లాంట్ ఏసుకున్న తర్వాత మూత్రం సంబంధిత ఇష్యూస్ ఏమైనా రావచ్చా? లేకపోతే దీనివల్ల ఫర్దర్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ అయితాయా అని, పిల్లలు అవ్వకపోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అని చాలామంది అడుగుతుంటారు. సో, జనరలీ ఇంప్లాంట్స్ వల్ల మీకు కొత్తగా యూరినరీ ఇష్యూస్ ఏం రావు. ఎటువంటి యూరినరీ ఇష్యూస్ ఉంటే కూడా దాని ఆపరేషన్ కంటే ముందే మేము ఖచ్చితంగా ట్రీట్ చేసిన తర్వాతనే మనం ఫర్దర్‌గా ప్రొసీడ్ అయితాం. సో, దీనివల్ల కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ సెకండ్ కామనెస్ట్ థింగ్ మనకి దీంట్లో ఏందంటే వీర్యం నార్మల్‌గానే వస్తది. అంటే పిల్లలకు కాకపోవడానికి కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. మనకు వీర్య కణాలు బాగున్నాయి, వీర్యంలో మొటిలిటీ బాగుంది, మార్ఫాలజీ బాగుంది అంటే అబ్సల్యూట్‌లీ దీనివల్ల దానికొచ్చే ప్రాబ్లమ్ ఎటువంటిది లేదు. సో, మనకి అంగస్తంభన సమస్య ఎంతుంది అని చూసుకోవడానికి ఉన్న కామనెస్ట్ టెస్ట్స్ ఏమున్నాయి? సో, ఫస్ట్ మొదటిగా మనకు బాడీలో సెక్స్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? చాలా వరకు హార్మోన్స్ చాలామంది అంటుంటారు టెస్టోస్టెరాన్ తగ్గినప్పుడు మనకి అంగస్తంభన సమస్యలు. టెస్టోస్టెరాన్ తగ్గడం వల్ల మనకి డిజైర్ తగ్గుతుంది. అంటే సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది. సెక్స్ చేయాలన్న కోరిక తగ్గుతుంది తప్ప యాజ్ సచ్ అంగస్తంభన పైన డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తున్నట్టు ఎక్కడ అంత పెద్ద గ్రేట్ లిటరేచర్ లేదు. సో, ఆల్వేస్ మనకి సమస్య ఎంతుంది అనేది తెలుసుకోవాలంటే మోస్ట్ యాక్యురేట్‌గా మేము చూసేది ఏంటంటే పీనల్ డాప్లర్ స్టడీ. పీనల్ డాప్లర్ స్టడీ అంటే ఏంటి అంటే అంగం లోపట్ల ఫ్లో ఎంత వస్తుంది అంటే ఒక ఎరెక్టెడ్ పెనిస్‌లో ఫ్లో ఎలా వస్తుందనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అంటాము. రావడాన్ని పీక్ సిస్టాలిక్ అంటాము. వెళ్ళిపోవడాన్ని ఎండ్ డయాస్టాలిక్ వెలాసిటీస్ అంటాం. ఈ పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అనేది అకార్డింగ్ టు బుక్స్ 30 అండ్ అబోవ్ ఉండాలి. ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ప్రకారం 40 అండ్ అబోవ్ ఉంటే చాలా బెటర్‌గా ఎరెక్షన్స్ ప్రాపర్‌గా ఉంటాయి. సో, ఈ టెస్ట్ చేసిన తర్వాత మీకు పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అనేది 40 క్రాస్ ఉంటే నార్మల్‌గా మీరు టాబ్లెట్స్‌లలోనే రెస్పాండ్ ఈజీగా అయిపోతారు. ఒకవేళ చాలా తక్కువగా ఉంటే మనం ఫర్దర్‌గా షాక్‌వేవ్ థెరపీ అనో లేకపోతే ఇంప్లాంట్ అనేది దట్స్ ఎ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే నెక్స్ట్ టాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా ఇంప్రూవ్‌మెంట్ రాకపోతే దట్ ఈస్ ది ఫైనల్ ప్లాన్. ఇంకోటి చాలామంది భయపడేదంటే మనము ఈ టెస్ట్ చేసేటప్పుడు అంటే ఈ పీనల్ డాప్లర్ చేసేటప్పుడు ఇంజెక్షన్ ఇస్తారని భయపడతారు. ఇంజెక్షన్ ఇవ్వకుండా ఇంజెక్షన్ అంటే మనకు నార్మల్ షుగర్ ఇన్సులిన్ పేషెంట్స్ ఇన్సులిన్ ఎలా తీసుకుంటారు చిన్న ఇన్సులిన్ సిరంజెస్తోని అలాగనే అంగానికి చిన్న ఇన్సులిన్ సిరంజ్‌తోని ఒక ఇంజెక్షన్ ఇస్తాం. అది ఎందుకు అంటే మనం ఎరెక్షన్స్ క్రియేట్ చేయాలి. ఎరెక్షన్ క్రియేట్ చేయకుండా మెజర్ చేస్తే మనకి డిజైర్డ్ రిపోర్ట్ రాదు. సో, దానివల్ల మనకు ఫాల్స్ రిపోర్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, భయపడాల్సిన అవసరం లేదు. చాలా చిన్న సూది ఇస్తారు. దానివల్ల ఏమైద్దంటే అంగం గట్టిపడుతుంది. దాని తర్వాత మెజర్ చేస్తారు. సో, ఇలా టెస్ట్‌లు ఇవి కామనెస్ట్ టెస్ట్‌లుంటాయి. దీని తర్వాత మనము వాళ్ళు మందులతోని రెస్పాండ్ అయితారా? లేకపోతే షాక్‌వేవ్ థెరపీ రెస్పాండ్ అయితారా? లేకపోతే సర్జరీతోని రెస్పాండ్ అయితారా? అనేది అది మనం ఫర్దర్‌గా ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం డిసైడ్ చేస్తాం. సో, ఫర్దర్‌గా మీకు ఏమైనా దీంట్లో ఇంకేమైనా తెలుసుకోవాలంటే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.